హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం లడ్డు. ఈ సగ్గుబియ్యం లడ్డు ఎండాకాలంలో చేసుకొని తింటే చాలా మంచిది. ఎందుకంటే సగ్గుబియ్యం అనేది బాడీలో హీట్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు ఎవరైనా సగ్గుబియ్యంతో చేసే రెసిపీస్ ఉంటాయి కదా, సగ్గుబియ్యం పాయసం, ఇలా ఏవైనా తినని వాళ్ళు ఉంటే ఇలా లడ్డు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే బాడీలో హీట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాంటిది ఈ సగ్గుబియ్యం లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా స్టెప్ బై స్టెప్ చెప్తాను, నోట్ చేసుకోండి. సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి సన్న సగ్గుబియ్యం, మనకి డీమార్ట్లో, సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ సన్నటి సగ్గుబియ్యం ఒక కప్ని తీసుకుంటున్నాను. ఇవైతే తొందరగా నానతాయి అండ్ మనం చేసుకోవటానికి చూడటానికి కూడా మోతీచూర్ లడ్డులా ఉంటుంది. ఇలా ఈ సగ్గుబియ్యంని తీసుకొని అది మునిగేంత వరకు ఒక ఎక్కువ 2-3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. అవి మినిమం ఒక 5 to 6 అవర్స్ అయినా నానపెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి బాదం అండ్ జీడిపప్పు తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మీరు లడ్డూని తయారు చేసుకోవచ్చు. లేదా పిస్తా కానీ, లేదా వాటర్ మెలన్ సీడ్స్, ఇలా మీకు ఏవైనా నచ్చితే అవి తీసుకోవచ్చు. నెయ్యిని యాడ్ చేసుకొని ఇవి బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనకి ఒక 6 అవర్స్ తర్వాత చూస్తే సగ్గుబియ్యం ఇలా బాగా నాని ఉంటాయి. ఇలా సగ్గుబియ్యం నానిన తర్వాత ఒక స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్, లేదు అంటే ఇట్లా జల్లెడ గిన్నె ఉంటుంది కదా, దీంట్లో తీసుకొని సగ్గుబియ్యం అన్నీ వాటర్ అంతా వడగట్టుకునే వరకు మనం ఉంచుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే కడాయిలో ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మనం ఈ సగ్గుబియ్యం ఉంది కదా, ఈ సగ్గుబియ్యం మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కొంచెం సేపే ఫ్రై చేసుకొని, మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే బాగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మనకి సగ్గుబియ్యం కాబట్టి మనకి ఒకదానికొకటి ఇట్లా కరుచుకుంటూ ఉంటుంది. మనం ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి ఈ సగ్గుబియ్యం మొత్తం. చూడండి, ఇక్కడ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా, అలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకున్నాము అంటే మనకి సగ్గుబియ్యం అనేది సరిపోతుంది ఫ్రై చేయడానికి. ఇలా మనం 1 కప్పు సగ్గుబియ్యంని తీసుకుంటున్నాం కాబట్టి దీనికి ఎగ్జాక్ట్ కొలతలతో చెప్పాలంటే 3/4 కప్పు షుగర్ సరిపోతుంది. ఫుల్ కప్ అవసరం లేదు. 3/4 కప్ షుగర్ని తీసుకొని ఇట్లా చూపించే విధంగా ఇట్లా మీకు స్పూన్తో గెరెటతో కలపడం వల్ల కాకపోతే ఇట్లా స్పాచులా తీసుకొని ఇట్లా ఈవెన్గా ఇట్లా అనుకోండి. అప్పుడు మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. షుగర్ అంతా మనకి సగ్గుబియ్యం అన్నిటికీ ఈక్వల్గా పడుతుంది. ఇది నేను మోతీచూర్ లడ్డు ఫ్లేవర్ రావాలి అనుకుంటున్నాను కాబట్టి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీకు ఇంట్లో పిల్లలకి ఇట్లా తింటున్నారు కాబట్టి మీకు ఫుడ్ కలర్ ఏం అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం ఇలా కలిసేలాగా అంతా కలుపుతూ తిప్పుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ అంతా చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే మనకు అడుగు అంటుతుంది, మనకు సగ్గుబియ్యం టేస్టే మారిపోతుంది. కానీ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఇలా మొత్తం మనకి చూడండి, ఇక్కడ ఉండకొచ్చేలాగా సపరేట్ అవుతుంది. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి మనకి రౌండ్గా ఉండకొచ్చేలాగా తయారవుతుంది. మీరు డైరెక్ట్గా చూస్తే సగ్గుబియ్యం కదా, చాలా హీట్ ఉంటుంది, తోలు ఊడిపోతుంది. ఇట్లా ఉండలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా మనం లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే. అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ కదా, ప్రాసెస్ కూడా కాకపోతే సగ్గుబియ్యం నానటానికి టైం పడుతుంది. వన్స్ నానిన తర్వాత 10 మినిట్స్లో మనం ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఇలాంటి ఇంకేమైనా కొత్తగా డిఫరెంట్గా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.